2025లో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కావచ్చు అండ్ వేరే ఇతర కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో కొన్ని ఇన్స్టిట్యూట్ మాత్రమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ మే ఎండింగ్లో కావచ్చు, జూన్లో కావచ్చు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని కాలేజెస్ ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు వితౌట్ నోటిఫికేషన్, అంటే ముందే తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను పార్ట్ 2లో చెప్తాను. సో పార్ట్ 1 వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది, అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏ కోర్స్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు ఎన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, అడ్రస్ కావచ్చు, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో, లైక్ అప్లై చేసిన వాళ్ళు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వీటికి ఇవ్వండి. సో వీటికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీరు లైక్ ఎస్జిటి లైక్ సెకండరీ గ్రేడ్ టీచర్, స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు మీకు స్పెషల్లో ఎలిజిబుల్ ఉంటుంది, నార్మల్ ఎస్జిటి జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. దాని తర్వాత మీరు డీసెట్ ఎంట్రన్స్ రాసి సపోజ్ ఇందులో రాకపోతే అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి, ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి, లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే నాకు తెలియదు, సో ఇటు వెళ్దాం అనుకున్న వాళ్ళు, లేదంటే డిగ్రీ తర్వాత ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను స్పెషల్ బిఎడ్ కావచ్చు, స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకున్నా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఈ గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పెషల్ డిఎడ్ కాదు, వేరే ఇతర కోర్సెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అయితే 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కాలేజ్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, దానికి ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, సో అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. టైంపాస్కి నార్మల్ మెసేజెస్ కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను, రెస్పాన్స్ కూడా ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో కిందనే మనకు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైతే ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన లింక్ కూడా కింద పెడతాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఆ లింక్స్ అండ్ పీడిఎఫ్ ప్రాస్పెక్ట్స్, సో ప్రాస్పెక్ట్స్ అంటే కంప్లీట్ పీడిఎఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు పార్ట్ 1లో ఏ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. సో మనకు 21 టైప్ ఆఫ్ డిసబిలిటీస్ ఉంటాయి, అందులో నుంచి మనకు హియరింగ్కి సంబంధించిన డిసబిలిటీ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఎవరైతే లైక్ ఫిజికల్ డిసబిలిటీ అనే అనుకుంటారు చాలా మంది, కానీ వేరియస్ డిసబిలిటీస్ ఉంటాయి. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ మోటివ్ ఏంటంటే, నార్మల్ పిల్లలకు నార్మల్ టీచర్స్ ఉంటారు, కానీ ఇలాంటి డిసబిలిటీ వాళ్ళకు కూడా మంచి స్కూల్స్లో మంచి టీచర్స్ ఉండాలని ఈ కోర్సెస్ని తీసుకొస్తుంది. సో సింపుల్గా మనము ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఫిజికల్లీ డిసబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు టీచింగ్ చెప్పాలి. సో అందుకే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకు మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో వాటి గురించే ఈ కోర్సెస్. సో ఇన్స్టిట్యూట్ నేమ్ ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీస్. సో ఇది మనకు నేషనల్ వైడ్లో ఏవైతే ఈ హియరింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ రీజియన్ నేమ్స్ వచ్చేసి ముంబైలో ఉంది, కోల్కతా, నోయిడా, సికింద్రాబాద్. సో ఎవరైతే ఏపీ తెలంగాణ వాళ్ళు ఉంటారో మీరు సికింద్రాబాద్ దగ్గర కాబట్టి మనకు మీరు ఇది అప్లై చేసుకోవచ్చు, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇందులో పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడనే ఎక్కడైతే కాలేజ్ ఉందో అక్కడ మీరు చేసుకోవచ్చు. సో ఈ 4 రీజియన్స్లో మనకు కాలేజెస్ ఉన్నాయి. సికింద్రాబాద్లో అప్లై చేసుకున్న వాళ్ళు సికింద్రాబాద్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 4 రీజియన్స్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే, స్పెషల్ డిఎడ్ సో 2 years కోర్స్ ఉంటుంది, బిఏఎస్ఎల్పి సో బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, ఇదైతే మంచి కోర్స్ అండి. సో ఇంటర్మీడియట్ తర్వాత మీకు 4 years కోర్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నార్మల్ డిగ్రీ వాటి చేసే బదులు ఇవి చేస్తే మీకు చాలా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ బిఎడ్, సో మనకి ఎడ్సెట్ ద్వారా ఏదైతే బిఎడ్ 2 years ఉంటుందో ఇందులో స్పెషల్ బిఎడ్ మనకి హియరింగ్కి సంబంధించిందిలో ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సి ఎస్ఎల్పి ఉంటుంది, నెక్స్ట్ ఎంఎస్సి ఆడియాలజీ. సో ఇలాంటి కోర్సెస్ ఇప్పుడు ఆలీ యావర్ జంగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఈ కోర్సెస్ ఉంటాయి. సో ఇందులో మీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఇష్టం ఉన్న కోర్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ కోర్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఏ కోర్సు కాలేజ్కి వెళ్ళాలో కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఎక్కువ డిమాండెడ్ ఉన్న కోర్సు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ సంబంధించింది. సో హియరింగ్ ఇంపైర్మెంట్.
సో ఈ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో టోటల్ సీట్స్ వచ్చేసి 38 సీట్స్ ఉన్నాయి. ఇది సికింద్రాబాద్లో. సో ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని సికింద్రాబాద్లో ఉన్న కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో మీరు ముంబై, కోల్కతా, నోయిడా ఆ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడనే చేసుకుందాం అనుకుంటారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ పీడిఎఫ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్లో టోటల్ 38 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ 2025 కాదు, మీకు జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్. అండ్ వేరే ఇతర రెగ్యులర్ కోర్సులో మీరు ఉండకూడదు. అంటే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నా, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, ఇప్పుడు ఇది చేయొచ్చు అంటే లేదు. ఏదైతే కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఫ్రెష్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే నాది ఇంటర్ 10 years బ్యాక్ అయిపోయింది, నేను చేసుకోవచ్చు. మీరు వేరే రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఇది చేయరాదు. సో ఇదే రెగ్యులర్ కోర్స్ కాబట్టి ఎవరైతే రెగ్యులర్ చేద్దాం అనుకుంటారో ఇది అప్లై చేసుకోవాలి. బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నా, బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నా, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నా అలాంటి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో బేసిక్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఫ్రెష్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఓపెన్ ఇంటర్ కావచ్చు, వొకేషనల్ కావచ్చు, అందరు అప్లికేబులే. సో ఇక్కడ 50% ఆఫ్ మార్క్స్ మినిమం ఉండాలి మీ ఇంటర్మీడియట్లో. ఎవరు? ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు. అండ్ 45% ఆఫ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ. సో మినిమం 450 మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేబుల్. ఓసీ, బీసీ వాళ్ళు మినిమం 500 మార్క్స్ ఆర్ 50% ఆఫ్ మీ ఓవరాల్ మార్క్స్కి వస్తే ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అందరు అప్లికేబులే. సో ఈ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐకి సంబంధించింది అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో బేసిక్గా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన తర్వాత ఈ వితిన్ మార్క్స్ మీకు వచ్చినా లేవా అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్కి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్ మార్క్స్ మేము, 10th మేము, క్యాస్ట్, సో ఆధార్ కార్డు, ఒక 2 photos, సో ఇలాంటివి మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చేస్తే, సో ఎంతమంది అయితే అప్లై చేశారో అందులో రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా ప్రతి క్యాండిడేట్కి ఎక్కువ ఎవరికైతే ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చినాయో మీ రిజర్వేషన్ చూసి అన్ని మార్క్స్ మీకు సెలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ ఇచ్చి వస్తే మీకు వెబ్సైట్లో కావచ్చు, లేదంటే పర్సనల్గా మెసేజ్ కావచ్చు, ఇంటిమేట్ చేస్తారు సీట్స్ వచ్చిన వాళ్ళకు. సో ఇది డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్లో చేద్దాం అనుకున్న వాళ్ళకు 38 సీట్స్ ఉన్నాయి. సో అప్లై చేసుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. దీని అడ్రస్ కూడా చెప్తాను. సో సెకండ్ వచ్చేసి ఇదే ఇన్స్టిట్యూట్లో మనకు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్లో, అది డిఎడ్. సో డిఎడ్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, బిఎడ్ అంటే మీకు మినిమం డిగ్రీ ఉండాలి. సో ఇందులో టోటల్ సీట్స్ వచ్చేసి 30 సీట్స్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్ మీరు చేసి ఉండాలి. అండ్ 50% ఆఫ్ మార్క్స్ మీకు ఓసీబీసీ వాళ్ళకు మినిమం గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ 450 మార్క్స్, అంటే 45% ఆఫ్ మార్క్స్ ఓవరాల్ మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో దీనికి మాత్రం డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎగ్జామ్కి. సో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్, ఇది ఆలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ ఉన్న రోజు ఎగ్జామ్ రాసి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కాంపిటీషన్ ఉంటారండి. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్కి సంబంధించింది. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బిఏ ఎస్ఎల్పి అండి. సో ఇది కూడా చాలా మంచి కోర్సు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఈ కోర్స్ తీసుకొని మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. సో బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్, ప్యాథాలజీ. సో ఇది 4 years కోర్స్ అలా ఉంటుంది. సో మంచి కోర్సు. ఇందులో 34 సీట్స్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కాకపోతే అన్ని గ్రూప్స్కి ఎలిజిబుల్ ఉండదు. సో ఇక్కడ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్లో మీరు ఏదైతే గ్రూప్ చేస్తారో, లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి, అందులో మ్యాథ్స్, కెమిస్ట్రీ పక్కా ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ పక్కా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, బైపీసీ ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. ప్లస్ మిగతా కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు, అందులో నుంచి ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. బయాలజీ ఉన్నా సరిపోతుంది, మ్యాథ్స్ ఉన్నా సరిపోతుంది, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. లైక్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్, ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో మీరు చూసుకోండి, కొంతమందికి లైక్ సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేబులే. అండ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్లో 50% ఆఫ్ మార్క్స్ బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి, 45% ఆఫ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. సో దీనికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో ఓన్లీ డిప్లొమా కోర్స్కి ఎగ్జామ్ ఉంటుంది, మిగతా అన్ని కోర్సెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, సో డిప్లొమాకి అయితే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో అలాంటి కోర్సెస్ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సి ఆడియాలజీ. సో ఇది కూడా చాలా డిమాండెడ్ కోర్స్ అండి. సో టోటల్ 13 సీట్స్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి ఆల్రెడీ బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ అది చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఆల్రెడీ ఈ కోర్స్ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ రావాలి. ఓసీబీసీ 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రాయాలి. సో ఇప్పుడు 4 కోర్సెస్ చెప్పాను, అందులో ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో అవి వేరే రీజియన్స్లో ఉన్నాయి. నేను చెప్పినవి సికింద్రాబాద్ రీజియన్. సో మన తెలంగాణలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ కోర్సెస్ ఉన్నాయి. వేరే ఇతర ముంబై, కోల్కతా, నోయిడా వేరే రీజియన్స్లో చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఆ పీడిఎఫ్లో చూడండి. సో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, అక్కడ కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. సో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ లాస్ట్ డేట్ అండి. సో మీకు ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th June 2025. సో ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న పీడిఎఫ్లో ఉన్న కోర్సెసే అందులో అవైలబుల్ ఉంటాయి. వేరే కోర్సెస్కి వేరే నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా చెప్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి 8th June 2025. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ స్పెషల్ డిఎడ్ హియరింగ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ June 8th లోపు మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. సో బిఏఎస్ఎల్పి ఎగ్జామ్ వచ్చేసి 28th June రోజు ఉంది. ఎంఎస్సి ఆడియాలజీ వచ్చేసి 12th July. అండ్ బిఎడ్, ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 26th July రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇందులో అప్లై చేద్దాం అనుకున్నారో ఈ ఆలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ అడ్రస్ ఎక్కడ ఉందంటే, సో కాలేజ్ నేమ్ ఎంటర్ అయ్యండి. ఎవరైతే ఊబర్ కావచ్చు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి అడ్రస్ వచ్చేసి మనోవికాస్ నగర్, బోయన్పల్లి, సికింద్రాబాద్. సో అక్కడ ఈ కాలేజ్ అని ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడ వెళ్ళే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఫీ స్ట్రక్చర్. సో ఎవరికైతే ఈ కోర్సెస్ ఇంట్రెస్టెడ్ ఉందో ఫీ ఎలా ఉందంటే, ఎంఎస్సి ఆడియాలజీ వచ్చేసి ఇది హైలీ డిమాండ్ కాబట్టి 90,000 per year ఉంటుంది. అండ్ బిఏఎస్ఎల్పి వచ్చేసి 23,500 rupees ఇయర్లీ. అండ్ ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 16,000, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 13,000 అండ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 7,500. ఇవి కోర్స్ ఫీజు మాత్రమే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫీజెస్ కావచ్చు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు. ఇది 1 year డ్యూరేషన్కి సంబంధించిన కోర్స్ ఫీజు 7,500 rupees. సో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఫీజు ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు ఆలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన నోటిఫికేషన్. సో ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ డిఎడ్ సంబంధించిన కాలేజెస్లో ఎవరైతే డిఎడ్ టీటీసీ, దాన్ని టీటీసీ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు, చేద్దాం అనుకునే వాళ్ళు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అవి చెప్తానండి. సో మనకు ఆల్మోస్ట్ ఆర్సీఐ నుంచి ఎవ్రీ ఇయర్ కొన్ని కాలేజ్కి పర్మిషన్స్ ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. సో ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ కాలేజ్ అన్నట్టు ఉండవు. సో ఏ ఇయర్ అయితే మనకు పర్మిషన్స్ ఇస్తాయో ఆ కాలేజ్లో మనము వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. సపోజ్ ఆ కాలేజ్కి ఇయర్ ఇవ్వలేరు, సో అందులో అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకు తెలంగాణలో కొన్ని తక్కువ ఉన్నాయి, ఏపీలో ఎక్కువ ఉన్నాయి. సో తెలంగాణ ఆల్మోస్ట్ ఒక 5 to 6 డిఎడ్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. సో ఆ కాలేజెస్ నేమ్స్ చెప్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి వెళ్ళండి. సో వెళ్ళి ఆ కాలేజ్ ఎట్లుంది, ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో అక్కడ మీరు ఎంప్లాయీసా లేదంటే రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నారా, స్ట్రిక్టా, అన్నీ మీరు కాలేజ్కి వెళ్ళే తెలుసుకోవాలి. ఒక్క కాలేజ్ ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ వచ్చేసి NIPID అండి. సో ఇది ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఎలా అయితే హియరింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఉందో ఇది సపరేట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఇందులో మనకి ఇంటెలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇది. సో ఇది మనకు అడ్రస్ చెప్తాను. ఇది కూడా మనకు సికింద్రాబాద్ దగ్గరనే ఉంటుంది, మనోవికాస్ నగర్. సో ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ కాలేజ్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. సో విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించిన కాలేజ్ ఇది. సో నెహ్రూ నగర్, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. సో ఇది సెకండ్ కాలేజ్. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఆలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. సో ఈ కాలేజ్ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆలియావర్ జంగ్. సో ఇది స్పీచ్కి సంబంధించిన ఇక హియరింగ్ డిసబిలిటీకి సంబంధించిన నోటిఫికేషన్. సో అదే కంప్లీట్ PDF ఈ కాలేజ్ గురించే. ఫోర్త్ వచ్చేసి చైల్డ్ గైడెన్స్ సెంటర్. సో ఈ చైల్డ్ గైడెన్స్ సెంటర్ మనకు ఉప్పల్ నుంచి పిర్జాయిగూడలో ఈ
కాలేజ్ ఉంది. సో ఈ కాలేజ్లో ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిసబిలిటీ లైక్ ఐడిడికి సంబంధించిన కోర్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఉప్పల్ నుంచి పిర్జాయి కూడా CGC లైక్ చైల్డ్ గైడెన్స్ సెంటర్. సో ఊబర్ ఆర్ బైక్ మీద మీరు అడ్రస్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఒక 10 to 15 minutesలో మీరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆశ్రయ ఆకృతి కాలేజ్ అండి. సో ఇది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజే. సో ఇది అడ్రస్ వచ్చేసి లేన్ ఆపోజిట్ టు ఇండియన్ బ్యాంక్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. సో ఇది మన హైదరాబాద్లో ఉన్న స్పెషల్ డిఎడ్కి సంబంధించిన కాలేజ్. స్పెషల్ బిఎడ్ వేరే ఉంటుంది, అది వేరే వీడియో చేస్తా. ఇది ఓన్లీ స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఈ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు ఈ 5 కాలేజెస్లో ఆలియావర్ జంగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మిగతా ఏవైతే కాలేజెస్ ఉంటాయో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఒకసారి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్కి వెళ్ళండి. సో ఆ కాలేజ్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో మోస్ట్లీ ఈ మే ఎండ్ కల్లా నోటిఫికేషన్ వస్తుంది కంబైన్డ్గా RCI నుంచి. సో ఏవైతే స్పెషల్ డిఎడ్ కాలేజ్ ఉన్నాయో ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అని నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తలేరు, ముందే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో ముందే అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఫిల్టర్ వేసి మార్క్స్ ఆధారంగా తీసుకుంటున్నారు. సో ఇప్పుడే వెళ్ళొచ్చు. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేను చెప్తాను అవి స్టార్ట్ అయినాయి. సో ఒకటి చైల్డ్ గైడెన్స్ సెంటర్ పిర్జాయిగూడ దగ్గర మనకు ఉప్పల్ నుంచి పిర్జాయిగూడ విలేజ్లో మనకు ఆ ఏరియాలో CGC చైల్డ్ గైడెన్స్ సెంటర్ మీరు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిరండి. సో అందులో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఒక 35,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ కాలేజ్ ఎట్లుంటుంది అన్నీ తెలుసుకోండి. సెకండ్ వచ్చేసి ఆశ్రయ ఆకృతి కాలేజ్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇందులో కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ముందే ఫిక్స్డ్ డిపాజిట్స్ కొన్ని తీసుకుంటున్నారు. ఇందులో వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఒక్కొక్క కాలేజ్ ఒకలాగా ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, అందులో ఫెసిలిటీస్ కావచ్చు, డిసబిలిటీ కూడా కోర్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో ఏ టైప్ ఆఫ్ కోర్స్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అన్నీ తెలుసుకోండి. సో ఈ కాలేజ్లో మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఆలియావర్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, అంటే 3 కాలేజ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ NIPDది మనకి లాస్ట్ వీక్లో కావచ్చు, జూన్ ఫస్ట్ వీక్లో కావచ్చు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే తొందరనే రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి. సో ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఈ విజువల్కి సంబంధించి మీరు కాలేజ్కి వెళ్ళండి. సో వాళ్ళు కూడా ముందే తీసుకుంటే మీరు ముందే అప్లికేషన్ ఇచ్చేసేయండి. సో ఇవి మనకు 5 కాలేజెస్ RCI అప్రూవల్ చేసిన కాలేజ్. సపోజ్ ఏమైనా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాలేజ్ ఈ 2025లో అప్రూవల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ డిఎడ్ ఫీజు 30,000 to 40,000 ఉంటుందండి. ప్రజెంట్ కొద్దిగా ఇంక్రీజ్ చేశారు, లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉండే. సో 30,000 to 40,000 కాలేజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ఒక 35,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు NIPDలో నోటిఫికేషన్ వస్తే అలా తక్కువ ఉంటుంది ఫీజు, అది నేషనల్ ఇన్స్టిట్యూట్. సో మనకు సికింద్రాబాద్లో ఏదైతే ఉందో NIPD అందులో ఒక 10,000, 12,000, 15,000 తక్కువ ఉంటుంది. సో మీకు ఫీజు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెళ్ళొచ్చు, లేకుంటే మీకు నచ్చిన కాలేజీలో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. సో ఇక్కడ ఈ ఫీ డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ ఏమేమి తీసుకెళ్ళాలి. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే స్పెషల్ డిఎడ్ మీరు 10th మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, జిరాక్స్ సెట్స్ ఒక్కొక్కటన్నా 2 తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. అండ్ అప్లికేషన్ ఫీజ్ ఒక 300 to 500 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు కాలేజ్ వాళ్ళు. సో ఆ అమౌంట్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారంగా సీట్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదండి. సో ఇది ఇవన్నీ తీసుకెళ్ళి తొందరగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎండ్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ మెరిట్ ఆధారంగా మీ రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ సెమిస్టర్ ఉంటుంది, అంటే ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది డిఎడ్ వాళ్ళకైతే. సో ఇయర్లీ వన్స్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, 2 yearsకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఈ విధంగా మన కరికులం ఉంటుంది. కోర్సు 2 years రెగ్యులర్ కోర్స్ ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాలి అండ్ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలి. అలాంటి క్వశ్చన్స్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. అక్కడ మన టీచర్స్ ఉంటే వాళ్ళకి అడగండి, సీనియర్స్ ఉంటే అడగండి. సో స్ట్రిక్టే ఉంటాయండి, కొద్దిగా నార్మల్ డిఎడ్ కన్నా ఇవి కొన్ని స్ట్రిక్టే ఉంటాయి. సో తెలుసుకున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. సో జాబ్ ఆపర్చునిటీస్, సో స్పెషల్ డిఎడ్లో ఎవరైతే చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్లో మనకు స్టేట్ లెవెల్లో SGT జాబ్స్కి స్పెషల్లో ఎలిజిబుల్ ఉంటారు, నార్మల్ SGTలో కూడా
ఎలిజిబుల్ ఉంటారు. సపోజ్ మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు, ఈ ఇయర్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు పడలేదు, కానీ నార్మల్ ఎస్జిటి జాబ్స్ పడితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో రెండుకి రాసుకోవచ్చు, అదొక బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీరు సెంట్రల్ లెవెల్లో కూడా మనకి ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. సో సెంట్రల్లో సీటెట్ ఎగ్జామ్ రాసి మీరు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ పడతాయో టీచింగ్ ఫీల్డ్లో మీరు ప్రైమరీ లెవెల్లో అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. డిఎడ్ చేసిన వాళ్ళు, స్పెషల్ డిఎడ్ లేదంటే నార్మల్ డిఎడ్ ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెకండ్ పాయింట్, మీకు ప్రైవేట్ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే డిసబిలిటీ పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. సో దట్ మీకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. సో మీరు సొంతంగా క్లినిక్స్ పెట్టుకోవచ్చు, సొంతంగా స్కూల్స్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు. స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా మీకు స్కూల్ అసిస్టెంట్కి ఎలా అయితే ఎలిజిబుల్ ఉంటుందో నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు, స్పెషల్ వాటికి స్పెషల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నార్మల్ డిఎడ్, నార్మల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వీటికి నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్. సో నెక్స్ట్ వీడియోలో ఈ స్పెషల్ డిఎడ్ చేయాలా, స్పెషల్ బిఎడ్ చేయాలా, స్పెషల్ డిఎడ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సో రెగ్యులర్ బిఎడ్ చేసిన వాళ్ళు అలాంటివి కూడా క్లారిటీ ఇస్తానండి. సో దట్ మీరు స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్కి ఎటెల్లాలో కూడా డీటెయిల్గా ఒక వీడియో ఇస్తాను. సో సీట్స్, సో ప్రతి కాలేజీలో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 30 to 35 సీట్స్, సో అప్రాక్సిమేట్లీ 35 or 30 to 35 మధ్యలోనే ఉంటాయి. సో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో తొందరగా వెళ్ళి ఇస్తే బెటర్. సో మరీ లాస్ట్ చేసుకోకండి. సో కొన్ని కాలేజ్లో ఫిక్స్డ్ డిపాజిట్ ముందే తీసుకుంటున్నారు. సో అది ఆలోచించిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు తీసుకోండి. సో ఇవి మనకు స్పెషల్ డిఎడ్ గురించి అండి. సో ఏపీలో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ మీరు ఇక్కడ చేయొద్దు, నాకు ఇక్కడ సీట్ రాలేదు అనుకునే వాళ్ళు మీరు ఏపీలో వెళ్ళి కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఏపీలో ఎక్కడెక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఇప్పుడే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మీరు కాలేజ్కి వెళ్ళి, లైక్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యా, లేకుంటే అప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి, సో మేము ఇందులో స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అందులో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, ఆ కాలేజ్ గురించి ఎంత తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో తెలంగాణలో అప్లై చేస్తే రాకపోతే ఏపీలో కూడా వేసుకోవచ్చు. ఏపీలో కూడా రాకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉంటాయో ఎక్కడన్నా వేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ వేసినా ఆ సర్టిఫికేట్స్ మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్నిట్లో చెల్లుబాటు అవుతాయి. సో అలా ఏముండదు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చేద్దాం అనుకుంటే 5 to 6 కాలేజెస్ ఉన్నాయి. 5 to 6 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 180 to 200. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏపీలో చేసుకోవచ్చు. ఏపీలో కూడా ఎక్కువ మనకు ఆపర్చునిటీ లేకపోతే వేరే స్టేట్లో కూడా వేసుకోవచ్చు. సో పక్కా ఇందులోనే పోదాం అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో నార్మల్ డిగ్రీ అలా చేసే బదులు ఈ కోర్సెస్ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్కి లేదంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా వెళ్ళొచ్చు. డీసెట్ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. అండ్ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ 980, 970 వచ్చిన వాళ్ళు, డీసెట్ అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ వీటికి అప్లికేషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు 980, 990, 975 ఎబో వస్తే మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఆలియావర్ జంగ్ ఇన్స్టిట్యూట్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. మిగతా ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ మోడ్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మనకి ఇంకా అఫీషియల్గా ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఈ 1 వీక్లోనే వస్తుంది, మే ఎండ్ కల్లా వచ్చేస్తుంది. సో అంతలోపు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కాలేజెస్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 100 రూపీస్ గైడెన్స్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. నార్మల్గా టైంపాస్కి ఏవో మెసేజెస్, కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయను, రెస్పాన్స్ అయితే ఇవ్వను. సో ఎవరికైతే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారో స్పెషల్ డిఎడ్ గైడెన్స్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ గైడెన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీరు దేని పర్పస్ మెసేజ్ చేశారో. సో కింద రిజిస్ట్రేషన్ లింక్స్ అండ్ నా వాట్సాప్ నంబరు అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అన్నీ పెడతాను. సో దట్ ప్రాస్పెక్ట్స్, నోటిఫికేషన్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు అంతా చూసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్ళండి. బిఎడ్, బిఎస్ఎల్పి అవి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకున్నా ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఓన్లీ స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి. మిగతా అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇవి మనకు 2025 ఎవరైతే స్పెషల్ డిఎడ్, బిఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.